హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎండు చేపల కూర చేస్తున్నానండి. చూడండి, టమాటాలు, వాటికి కావాల్సినవి ఎండు చేపలు, కొంచెం కొత్తిమీర తీసుకున్న, ఉల్లిగడ్డలు, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు 4 తీసుకున్న, గరం మసాలా పౌడర్, అందులో ధనియా పౌడర్ కూడా. అయితే ఈ ఎండు చేపల తలకాయలు కాళ్ళు తీసేసిన అండి. తీసేసి వాటిని ఫస్ట్ డ్రైగా ఫ్రై చేసిన, ఆయిల్ వేయలేదు, కొంచెం పచ్చివాసన పోవాలి అని. అట్లా ఫ్రై చేసి ఏం చేసిన, నెక్స్ట్ వాటర్లో వేసి కడిగి అవి తీసి పక్కన పెట్టుకోవడం జరిగింది. చూడండి, ఫ్రై చేసిన, వాటర్లో వేసిన, కడిగేసానండి. చూడండి, అందులో ఉన్న ఇసుక పోతుంది ఇట్లా కడగడం వల్ల. సో టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, ఇక్కడ ఈ చేపల్ని కూడా కడిగేసిన, వేయించి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఉండే, 4 పచ్చిమిరపకాయలు పక్కన పెట్టిన, ఒక బాండీలో ఆయిల్ వేసిన, ఉల్లిపాయలు వేసేసిన అండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయవచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా మగ్గిపోతుంది అంటే ఉడుకుతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసిన. చూడండి, నెక్స్ట్ కొంచెం పుదీనా వేసాను, కొంచెం ఉప్పు వేసాను. చూడండి, ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిగడ్డ ఉడుకుతుందండి. కొంచెం పసుపు వేసాను, పసుపు వేస్తేనే మనకు కలపాలనిపిస్తుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మూత పెట్టినా అండి. చూడండి, ఒక 3-4 నిమిషాలకు అదంతా కుక్ అయిపోయింది, బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఆనియన్ అంతా. సో ఈ పొజిషన్లో మనం కొంచెం టమాటా ముక్కలు వేసుకుందాము. చూడండి, ఒక చేతిలో సెల్లు, ఒక చేతిలో వంటలు అది. సో టమాటా ముక్కలు వేసేసినాము. వేసి ఒకసారి అట్లా కలిపేసుకోండి. సో నెక్స్ట్ మనం ఎండు చేపలు కడిగి పెట్టుకున్నాం కదా పక్కన, అవి వేసేసేనా. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసిన అండి. నెక్స్ట్ కొంచెం కారపొడి వేసిన. చూడండి, కొంచెం స్పైసీ ఉండాలి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన, ఇది ఫ్రెష్ది. సో ఒక 2 నిమిషాలు అట్లా మగ్గనిద్దాము, పచ్చి కారం వాసన పోయే వరకు. తర్వాత కొంచెం చూసుకోండి, కొంచెం ఫ్రై అయింది, మనకు అర్థమవుతుంది. సో ఈ పొజిషన్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా. నేను మిక్స్ చేసే పెట్టిన కాబట్టి అందులో వేసేసిన. చూడండి, ఇదంతా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచి ప్లేట్లోకి తీసుకోవడమే అండి.